హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నానండి. నేను చామగడ్డ పులుసు ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా చామగడ్డల్ని ఒక 70% వరకు ఉడికించుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి చామగడ్డల్ని. అప్పుడు మనకు పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఈ ముక్కలు కూడా కొంచెం మనకు జిగురుగా అనిపించవు ఈ చామగడ్డ దుంపలు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను. ఇవి కొంచెం చిటపటలాడినాక కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి వేసాను, ఇంగువ కూడా వేసాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి. ఆయిల్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై కావాలి. ఇప్పుడు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ చామదుంపల్ని వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందాము. పులుసు కొంచెం మరిగినాక సరిపడా కారము, ధనియాల పొడి. కారం అనేది ఈ పులుసులో కొంచెము ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకుందాము. సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెము పులుసు అనేది కొంచెం మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. కొంచెం పులుసు దగ్గర అవ్వగానే నేను బెల్లం వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేయండి. ఎందుకంటే బెల్లం వేస్తే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ పులుసు ఈ కన్సిస్టెన్సీలో చేశాను. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.